నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కొండపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ అధికారులపై ఎంపీ కేశినేని నాని ఆగ్రహం. సిఎస్ఆర్ నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించిన నాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు మా ప్రాంతంలో ఖర్చు చేయాలని సూచన. ఎన్నికలను స్వేచ్ఛగా, నిజాయితీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రవర్తన నియమావళి కీలకంగా వ్యవహరిస్తుందని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఢిల్లీలో వెల్లడి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని వ్యాఖ్య. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జగనన్న కాలనీల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ప్రశంస. పార్టీ మారిన ఎమ్మెల్యే వసంత వెంట నడిచిన కొంతమంది ప్రజాప్రతినిధులు తమ పదవులకు వైసీపీకి తక్షణమే రాజీనామాలు చేయాలని వైసీపీ కొండపల్లి పట్టణ, ఇబ్రహీంపట్నం నేతల డిమాండ్. అసమర్థ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు తగవని హితబోధ. డబ్బుతో చేసే రాజకీయాలు శాశ్వతం కాదన్న విషయం వసంత తెలుసుకోవాలని సూచన. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 10న మేనిఫెస్టోను ప్రకటించనుంది. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో నిర్వహించి తలపెట్టిన 4వ సిద్ధం మహాసభ వేదికగా సీఎం జగన్ ప్రకటించనున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో నిర్వహించ తలచిపెట్టిన 4వ సిద్ధం మహాసభ వేదికగా సీఎం జగన్ ప్రకటించనున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. 100 ఎకరాల విస్తీర్ణంలో 15 లక్షల మందితో ఈ సభను నిర్వహించనున్నామని తెలిపారు. పలువురు మంత్రులు, కీలక నేతలతో కలిసి సిద్ధం సభ సన్నాహాలను పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ వివరాలను విజయసాయిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా సిద్ధం మహాసభ ప్రచార గీతాన్ని, గోడపత్రాలను ఆవిష్కరించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుకు నాగార్జున, కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, 4 ఉమ్మడి జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా విజయవంతమవుతుంది. దీని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మధ్య శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సభా ప్రాంగణం, సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల రఘురాం గారు చూస్తున్నారు. అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. 15 లక్షల మంది టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీరు ఒక్కటి చూస్తున్నారు. మొదటి సభ కంటే రెండో సభకి ఎక్కువ రావటం, తర్వాత మూడో సభకి ఎక్కువ రావటం, మరి చివరి సభ చివరి సభ మరి 10వ తేదీన జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా. మా ప్రకాశం జిల్లా నుంచి, ఓల్డ్ ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు. సార్, ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని కూడా అడుగుతూ ఉన్నారు. కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతూ ఉన్నారు. దేశ సమైక్యత కోసం నీతివంతమైన రాజకీయాలతో ప్రజలకు అండగా నిలిచే సీఎం వామపక్షాలను బలపరచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మారినా విజయవాడలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అందచందంగానే ఉందన్నారు. విజయవాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ 60వ డివిజన్లో సిపిఎం ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినా విజయవాడలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. ఒక చేత్తో పథకాలు ఇస్తూ 10 చేతులతో భారాలు చేస్తున్నారన్నారు. విజయవాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి రమణారావు, సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు, 60వ డివిజన్ కార్యదర్శి ఎస్కే పేరు, డివిజన్ ఇన్ఛార్జ్ ఎం బాబురావు, డివిజన్ నాయకులు కె ఓంకార్, కె రంగస్వామి, ఎస్ అప్పన్న, ప్రజా సంఘ నాయకులు చంద్రమణి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మార్పు కోసం సిపిఎం పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టాం. ఇందులో వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ 3 ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి ధరల పెంచిని, పన్నులు పెంచిని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. న్యూ రాజరాజేశ్వరిపేట గాంబే కాలనీలో పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని పూర్తిగా దగా చేశారు. పట్టాలు ఇస్తామని డబ్బు కూడా వసూలు చేశారు. ఇల్లు ఇవ్వాలి, అద్దెలు కొన్న వారికి ఇల్లు అన్నారు, రిజిస్ట్రేషన్ అన్నారు. ఇదొక పచ్చి మోసం. ఇంతవరకు స్థలాలే చూపించాలి. అంతకుముందు 5 ఏళ్లు చూశారు, ఇప్పుడు 5 ఏళ్లు చూస్తున్నారు. ఇటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అందుకే పేదల జీవితాల్లో, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, మార్పు తేవాలి. అందుకనే విజయవాడని మారుద్దాం, మనం మార్చుకున్నాం అనే ఉద్దేశంతో సిపిఎం రోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎక్కడికి వెళ్ళినా పేదవాళ్ళందరూ, మధ్యతరగతి వాళ్ళందరూ పెరిగిన భారాలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, గ్యాస్ బండ, ఇటువంటి ధరల పెరుగుదల మీద తీవ్రమైన ఆగ్రహంతో వాళ్ళందరూ ఉన్నారు. అందుకే ఇటువంటి తరుణంలో ప్రజలకు అండగా నిలబడతాం. అలాగే ప్రజల జీవితాల్లో మార్పు తెద్దాం. కనీసం మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మార్పు తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజా సమస్యల మీద ఆందోళన చేపడతాం. దానికి తోడు రాజకీయంగా కూడా మార్పులు రావాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కసారి సిపిఎంకి, కమ్యూనిస్టులకి అవకాశం ఇవ్వండి. కొండపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ అధికారులపై ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓసీలో 1,00,000 కిలోలీటర్ల కెపాసిటీ గల ఉత్పత్తులను భారత ప్రధాని వర్చువల్ గా జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ఎంపీ నాని పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కాలుష్యం నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎస్ఆర్ నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు మా ప్రాంతంలో ఖర్చు చేయాలన్నారు. అంతకు ముందు సంస్థ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, 1,00,000 కిలోలీటర్ల స్టోరేజ్ అభివృద్ధికి 300 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆయిల్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, భారత్ పెట్రోలియం కానీ, ఈ 3 కంపెనీల్లో దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులతో కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేస్తున్న సందర్భంగా, వర్చువల్గా ఆన్లైన్లో ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఇక్కడ కొండపల్లి, విజయవాడ పక్కనే, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ఐఓసీ ప్లాంట్లో 1,00,000 లీటర్ కిలోలీటర్ కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం జరిగింది. అట్లాగే ఇండియన్ ఆయిల్ జిఎంసీ గారు వాళ్ళ టీం అంతా కూడా ఇవాళ రావడం వల్ల ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అక్కడ మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మన దేశంలో ఈ చమురు ధరలు, అంటే పెట్రోలియం ధరలు, పెట్రోల్ అంటే ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, భారత పెట్రోల్ కానీ వీళ్ళు ఎఫెక్టివ్గా పనిచేస్తూ, ముఖ్యంగా వాళ్ళ బృందం టోటల్గా కూడా ఏదైతే వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో, వాళ్ళ యాజమాన్య ఉందో వాళ్ళంతా కూడా మంచి ఎఫెక్టివ్గా పనిచేసి ప్రొడక్షన్ చేయడం వల్ల ఆయిల్ ధరలు చాలా కంట్రోల్ ఉన్నాయి. చాలా దేశాల్లో కంట్రోల్ చేశాయి. దానికి ఐఓసీ బృందాన్ని, అలాగే మిగతా ఆయిల్ కంపెనీ బృందాలు కూడా ప్రారంభిస్తూ ప్రత్యేకంగా టీమ్ కూడా వాళ్ళ బృందాన్ని పెట్టాలని అభినందిస్తూ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో పొలిటికల్ జాయినింగ్స్ మీద ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? ఎటు కూడా మాట్లాడండి.
ఎన్నికలను స్వేచ్ఛగా, నిజాయితీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రవర్తన నియమావళికి కీలకంగా వ్యవహరిస్తుందని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు. అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రానున్న సాధారణ ఎన్నికల్లో గ్రామ, పట్టణ, నగర స్థాయిలో పర్యవేక్షించి అమలు చేసే ఎంపీడీఓలు, మున్సిపల్, జోనల్ కమిషనర్లకు ప్రవర్తన నియమావళిపై పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ లో ప్రవర్తన నియమావళి ఒక భాగమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం నమోదు చేయాల్సిన సెక్షన్లపై అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల సంఘం ప్రకటన ద్వారా నిర్ణయించిన వ్యయానికి మించి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో ఖర్చు చేయరాదన్నారు. అభ్యర్థి నిర్దిష్ట నమూనాలలో రోజువారీ ఎన్నికల వ్యయాన్ని తెలిపే రికార్డును నిర్వహించాలన్నారు. సాధారణ ప్రవర్తన నియమావళిలో భాగంగా రాజకీయ పార్టీకి గాని, అభ్యర్థికి గాని ఎన్నికల ప్రచారానికి దేవాలయం, మసీద్, చర్చ్ వంటి ప్రార్థనా మందిరాలను వేదికలుగా ఉపయోగించరాదన్నారు. యజమానులు వ్రాతపూర్వక అనుమతి లేకుండా ప్రైవేట్ భవనాలపై పార్టీ అభ్యర్థులు, అనుచరులు జెండాలను, పోస్టర్లను, స్లోగన్లను రాయటం నిషేధమన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అభ్యర్థులు ప్రచారానికి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి అనుమతి పత్రం పొందాలన్నారు. స్థానిక అధికారుల నుండి అనుమతి లేకుండా పార్టీ గాని, అభ్యర్థి గాని బహిరంగ సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రచారంలోనూ, నామినేషన్ దాఖలు చేసే సమయంలో వాహనాల పరిమితిపై నిబంధన ఉందన్నారు. రాజకీయ పార్టీలను ప్రభావితం చేసే సంబంధిత దేశ, రాష్ట్ర, స్థానిక నాయకుల విగ్రహాలను కప్పి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎన్నికల సంఘం నిర్దేశించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీరావు అధికారులకు సూచించారు. స్థానిక 27వ డివిజన్ గులాబీ తోట ఏడీసీ పార్క్ లో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు 7.62 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ఓపెన్ డయాస్ ను మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్పీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే మల్లా విష్ణుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం తదితర 27వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జగనన్న కాలనీల ఇళ్ల పట్టాలను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆమె కొనియాడారు. ప్రజలకు నిరంతరం సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి శనివారం పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల 46వ డివిజన్లో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 5వ సచివాలయం కేఎల్ పార్క్ లో జగనన్న కాలనీల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ 323 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల స్థలాలను ఇవ్వటమే కాకుండా ఇళ్లను రిజిస్ట్రేషన్ కూడా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే అని ప్రశంసించారు. ఇటువంటి ముఖ్యమంత్రి మన
ఇటువంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే పేదరికం, నిరుద్యోగుల సమస్యలు తగ్గుతాయని, మహిళలు ఆర్థికంగా బలపడతారని అన్నారు. స్కూల్ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివి రాష్ట్రంలోనే కాకజాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతున్నారని, మిడ్ డే మీల్స్ పథకాలతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని కల్పిస్తూ ఆరోగ్యవంతులుగా చేస్తూ ఒక మేనమామల జగనన్న విద్యార్థులను చూసుకుంటున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో వాలంటీర్ సచివాలయం వ్యవస్థకు నాంది పలికి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తూ నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ 1 హెలెన్, సచివాలయం సిబ్బంది, యూసీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటి పట్టాలు ఇవ్వటం జరిగిందో అది జగనన్న లేఅవుట్స్లోన వెలగలేరు, సున్నపాడు, ములగపాడు, కొండపల్లి, వెదులు పావులూరు ఇవన్నీ పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ నగరంలోన ఉండటం జరిగింది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 46వ డివిజన్లోన పేదలందరికీ ఇల్లు జగనన్న ఇంటి పట్టాలు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ఉన్న మహిళా అక్క చెల్లెమ్మలందరికీ అందించడం జరిగింది. 1441 మందికి ఇక్కడ ఈ డివిజన్లోన 46వ డివిజన్లోన పట్టాలు ఇవ్వటం జరిగితే అందులో ఈరోజు 356 పట్టాలు అన్నది ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యి ప్రింటింగ్ అయ్యి వచ్చిన పట్టాలని ఈరోజు మహిళలకు అందజేయడం జరిగింది. ఏదైతే జగనన్న నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పడం జరిగిందో ఆ కార్యక్రమం మీద ఈరోజు పూర్తి స్థాయిలో మహిళలందరికీ సొంతింటి కళ నెరవేరే విధంగా ఈరోజు ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఈరోజు మహిళలకు అందచేయటం అన్నది ఎంత శుభ పరిణామంగా మనం తెలియజేసుకోవచ్చో చూస్తున్నాం. గత 5 ఏళ్ల గవర్నమెంట్లో మనం చూసాం టిట్కో హౌసులు అని చెప్పి ప్రజల్ని ఏ రకంగా మోసం చేసినారు. కనీసం ప్రజలకి వాళ్ళని లైన్లో నించోబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కనీసం వాళ్ళ వసూలు చేసిన వాళ్ళ వరకైనా కానీ ఒక స్థలమైనా కొని పెట్టకుండా పూర్తి స్థాయిలోన ప్రజల్ని మోసం చేసి పెద్ద ఒక స్కామ్కి తెరతీయటం జరిగింది. టిట్కో హౌసులు అన్న స్కాము ఆ రోజు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, సీఎంతో సహా అందరూ ప్రజల్ని మోసం చేయడం జరిగింది. గత రాజశేఖర రెడ్డి గారి పాలనలోన మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాలనీలు ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ల పాలనలోన ఆయన ఆ ఇల్లులు నిర్మించి పేద ప్రజలకు అందజేసినారో మనం చూసాం. అదే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో టిట్కో హౌసులు అని చెప్పి ఓపెన్ చేసి ఒక స్కామ్ ఒకటి ఓపెన్ చేసి దాన్ని ప్రజలందరినీ ముందే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఏ రకంగా మోసం చేసినారు ఆ ప్రజల్ని. వాళ్ళందరూ కట్టిన వాళ్ళందరూ పేద ప్రజలు. ఈరోజు ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, అలాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న షాపుల్లోన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ప్రభుత్వం గురించి నాన్ లోకల్స్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన 34వ డివిజన్ కార్పొరేటర్, ఏపీఐడిసి చైర్పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశ్రీలతో కలిసి డివిజన్ పరిధిలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సాంకేతిక కారణాల వలన సంక్షేమ పథకాలు అందని వారికి లోపాలను సరిచేయించి మళ్లీ దరఖాస్తు చేయించాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు సూచించారు. ఇక అభివృద్ధి పనుల విషయానికి వస్తే గత ప్రభుత్వంలో జరగని అనేక అభివృద్ధి పనులు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయని, అందుకు డివిజన్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులే నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి పక్క రాష్ట్రంలో ఉండే నాన్ లోకల్స్ కు ఎలా తెలుస్తుందని ఆసిఫ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు, లోకేష్లు సినిమా షూటింగ్లు చేసుకుంటూ షూటింగ్ లేని సమయంలో ఆంధ్రకు వచ్చే పవన్ కళ్యాణ్ విజిటర్స్ గా అభివర్ణించారు. నాన్ లోకల్స్ అయిన వారు రాష్ట్రంలోని ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా మేలు చేస్తున్న సీఎం జగనన్న, ఆయన ప్రభుత్వం గురించి నాన్ లోకల్స్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 34వ డివిజన్ పుణ్యశీల గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ గడప గడప కార్యక్రమంలో ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క గడపకి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ గడపకి వెళ్ళినా సరే, అయ్యా మేము జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మేము అందరం ఆనందంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు అమ్మఒడి వస్తుంది, చేయుత వస్తుంది, ఆసరా వస్తుంది, 1వ తారీఖు ఈ రోజే తీసుకొచ్చి మాకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది, చాలా ఆనందంగా ఉన్నాయ్యా, మాకు గత ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, మాకు ఇళ్ళకి కట్టిన డబ్బులు కూడా మాకు రాలేదయ్యా, మాకు ఇళ్ళు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, మేము వారం వడ్డీలకు తీసుకొచ్చి డబ్బులు కట్టామయ్యా, ఆ డబ్బుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు.
గత ప్రభుత్వంలో చేసిన మోసాలకి ఈరోజు మేము జవాబుదారీగా నిలబడి ఆ ఒక్క ఏదైతే వాళ్ళకి అగ్రిగోల్డ్ బాతులు కానివ్వండి, టిట్టో ఇళ్ళు కానివ్వండి, అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి జవాబుదారీ తీసుకొని వాళ్ళందరికీ భరోసా కల్పించి నేనున్నాను, నేను మీకు మీ సొంత ఇంటి కళను నెరవేరుస్తానని చెప్పేసి భరోసా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే అగ్రిగోల్డ్ బాధితులకి ప్రతి ఒక్కరికి కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు దాచుకునే విధానంతో ఆ డబ్బుని దోచేస్తే మళ్ళీ జగనన్న భరోసా కల్పించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క హామీ నెరవేరుతూ 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక పసిపిల్ల నుంచి అలాగే పండు ముసలమ్మ దాకా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు స్కూల్ చూస్తున్నాం, నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ అన్నీ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఆ స్కూల్స్ వాతావరణాన్ని మొత్తాన్ని రూపురంగులు మార్చేసి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలోని మా 34వ డివిజన్లో మరి గౌరవ అతిథులుగా జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి ఆసిఫ్ అన్నతో మరి మా జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, అలాగే చైతన్యారెడ్డి గారు, ఇర్ఫాన్ గారు, అలాగే అర్షద్ గారు, గౌరవ కార్పొరేటర్లు, అట్లాగే యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, డైరెక్టర్లు అందరూ కూడా, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ రోజున గడప గడప కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వెళ్ళి సందర్శించడం జరుగుతూ ఉంది. వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట, మా ఓటు జగన్కే, మా 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 అభిమానం జగనన్న మీదే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వస్తేనే మళ్ళీ ప్రభుత్వ పాలన ఇంటికి వచ్చేది. మాకు తెలుసమ్మా, ఎలక్షన్స్ వచ్చాయి కదా అని చెప్పని జతలు కట్టేసేసి వచ్చి సొల్లు కబుర్లు చెప్పినంత మాత్రాన ఇతర పార్టీలన్నీ మేము చచ్చినా నమ్మం. ఖచ్చితంగా జగన్ గారికే మేము సపోర్ట్ చేస్తాం, ఆసిఫ్ అన్నకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పని ప్రతి గుమ్మల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే, టీడీపీది ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబుకి కానీ, మరి జెండా కూలీగా మాత్రమే బ్రతికేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు. మైలవరం నియోజకవర్గ ప్రజలను వైసీపీ నాయకులు, కార్యకర్తలను వంచించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఆయన వెంట నడిచిన కొంతమంది ప్రజాప్రతినిధులు తమ పదవులకు వైసీపీకి తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ కొండపల్లి పట్టణ, ఇబ్రహీంపట్నం మండల నాయకులు డిమాండ్ చేశారు. అసమర్థ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు తగవని హితవు పలికారు. ఆర్థిక ప్రయోజనాలు ఆశించే వసంత వెంట కొంతమంది నాయకులు వెళ్లారు తప్ప నిజమైన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట వెళ్లలేదని స్పష్టం చేశారు. డబ్బుతో చేసే రాజకీయాలు శాశ్వతం కాదన్న విషయం వసంత తెలుసుకోవాలని సూచించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే వసంతపై ఇబ్రహీంపట్నం నేతలు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వారు ఇబ్రహీంపట్నంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మైలవరం అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు సాధించలేని అసమర్థ, చేతగాని ఎమ్మెల్యే వసంత టీడీపీలో చేరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే వసంత టీడీపీలో చేరారని, ఆయన ఒక రాజకీయ వ్యభిచారి అని ఘాటుగా విమర్శించారు. తన అనుయాయులకు బిల్లులు చేయించుకోగలిగిన వసంత నాయకులు, కార్యకర్తల బిల్లుల సంగతి పట్టించుకోలేదన్నారు. 2018లో వైసీపీలో చేరిన వసంతను నియోజకవర్గ ప్రజలు ఆదరించి, అభిమానించి జగన్మోహన్ రెడ్డి పంపారని, ఎమ్మెల్యే గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు వైసీపీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వసంత విమర్శలు చేయటం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. విలువలు, విశ్వసనీయత గురించి పదే పదే మాట్లాడే అర్హత వసంతకు లేదన్నారు. తల్లి లాంటి పార్టీని మోసం చేసిన వ్యక్తి వసంత అని విమర్శించారు. టీడీపీలో చేరిన వసంత వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నామని, సామాన్య కార్యకర్త వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు ఓడించి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యే, ఆయన వెంట నడిచిన కొంతమంది ప్రజాప్రతినిధులు వేసుకున్న పసుపు కండువాపై పోటీ చేసి గెలిపించి చూపించాలని సవాల్ విసిరారు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు ఫిటాయించడం రాజకీయ విలువలకు పాత రాసినట్లేనని సమావేశంలో ఉమ్మడి కృష్ణా జెడ్పీ వైస్ చైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి, కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గుంజా శ్రీనివాస్, కొటికలపూడి సర్పంచ్ రెంటపల్లి నాగరాజు, 1వ వార్డ్ కౌన్సిలర్ మండే చంద్రశేఖర్, ఐటీ వింగ్ జిల్లా కన్వీనర్ నల్లమూతు ప్రసన్నభూస్, వైసీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు మిక్కిలి శరభయ్య, మండల అధ్యక్షుడు బొంత సాంబశివరావు, వైసీపీ అధికార ప్రతినిధి కుమ్మరి నాగరాజు, వైసీపీ నాయకులు మేడపాటి నాగిరెడ్డి, కొమ్మూరు రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కొద్దిగా క్లీన్ షిప్ చేసామండి అని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నారు ఆయన. దాని మీద సమాధానం అంటారు. అన్న మంచి మాట అడిగారన్నా. బిల్లులు అవ్వకపోవడం అనేది లేదు. దాదాపు ఒక 20 మంది 10 మంది ఉన్నారు. వాళ్ళ బిల్లులు మాత్రం కొన్ని ఆగినాయి. వాటిని కూడా పరిశీలన చేస్తున్నాం. బిల్లుల గురించి అయితే ఎక్కడా ఇబ్బంది లేదు. మేజర్గా కృష్ణప్రసాద్ బంధువుల్ని, కృష్ణప్రసాద్ బావమరిదిని, అతను అన్నయ్యల్ని నమ్మిన వాళ్ళ బిల్లులు మాత్రం అవ్వాల. ఎందుకు అవ్వలేదు? వీళ్ళంతా రేపటికి ఆయన వెనకాల తోపకుండా తిరగాలి కాబట్టి వాళ్ళ బిల్లులు అవ్వజేయకుండా ఇతను సొంతంగా తన బావమరిది బిల్లులు తన బిల్లులు చేసుకుని సీఎం గారు కార్డు పట్టుకొని అన్నా నేనుంటా, నా బిల్లులు చేయన్నా, నేను ఎలక్షన్ ఖర్చు పెట్టుకోవాలని ప్రాధాన్యపడితే అప్పటికప్పుడు తక్షణమే అతను బిల్లులు రిలీజ్ చేశారు. మరి అంత ప్రేమ ఉన్నవాడు నీ వెనకాల తోక బిల్లులు తిప్పుకుంటున్నావు కదా, వాళ్ళ బిల్లులు ఎందుకు చేయలేకపోయావు? నీ బిల్లులు కూడా 12 కోట్లు చేసుకుని వీళ్ళ బిల్లులు ఎందుకు చేయలేకపోతే చెప్పు. నీకు సిగ్గుంటే చెప్పా మాట. నువ్వు గుట్టకాల్సి ముఖాన్ని వేస్తే ఎట్లా? పైగా ఇంకో మాట అన్నాడు, అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క అంటే. దాని అర్థం ఏంటో ఒకసారి చెప్పండి. నీ మైలవరం నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందో చిట్టాలతో సహా మేము చూపిస్తాం. ఎంత సంక్షేమం జరిగిందో మేము చూపిస్తాం. నువ్వు చెప్పు. పక్క నియోజకవర్గాల్లో 1100 కోట్లు, 1000 కోట్లు, 1200 కోట్లు అభివృద్ధులు జరిగితే నీ అసమర్థత వల్ల, నీ అభద్రతాభావం వల్ల, నీ చేతకానితనం వల్ల మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈరోజు వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలో చేరడం జరిగింది. వారితో పాటు కొంతమంది వ్యక్తులు కూడా పార్టీ సింబల్తో గెలిచి ఈరోజు పార్టీకి రాజీనామా చేయకోకుండా విలువలతో, విశ్వసనీయతతో కూడిన వ్యక్తులు మనం చెప్పుకునే వ్యక్తులు అయితే నిజంగా వాళ్ళకి విలువలు, విశ్వసనీయత కలిగి ఉన్న వాళ్ళైతే పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తీర్చుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతకుముందు వాళ్ళందరూ కూడా మేము వ్యక్తిగతంగా గెలిచామని చెప్తున్నారు. ఎవరు కూడా వ్యక్తిగతంగా గెలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షతో, ఆయన స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ జెండాతోనే మనమందరం కూడా గెలిచాము. అలాంటి వ్యక్తులు ఎవరైనా నిజంగా ఉన్నట్టయితే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మీరందరం కూడా నిజంగా విలువలు కలిగిన వాళ్ళైతే కూడా ఇప్పుడే మీ పార్టీకి, మీ పదవులకి రాజీనామా చేసి వచ్చి ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి. అలానే మైలవరం నియోజకవర్గంలో ఒక సామాన్యమైన వ్యక్తికి, స్వర్ణాల తిరుపతిరావు గారికి మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది. బెజవాడలో అవినాష్ రౌడీయిజాన్ని అడ్డుకుంటామని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు స్పష్టం చేశారు. గతంలో అతని తండ్రి నెహ్రూ దుర్మార్గాలను ప్రజలు మరవక ముందే ఆయన తనయుడు అదే బాటలో పయనిస్తున్నారని ఆరోపించారు. ఎంజీ రోడ్లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జన సైనికులు కాపులను కొనాలనే దుర్మార్గపు ఆలోచనకు చెక్ పెడదామన్నారు. రామ్మోహన్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటించారు. మిత్రధర్మాన్ని పాటిస్తూ రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన అంతమే ధ్యేయంగా జన సైనికులు తెలుగు తమ్ముళ్లు ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన తెదేపా నాయకులు పాల్గొన్నారు. తొలుత కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే గద్దెకు పుష్పగుచ్చం ఇచ్చి వాసు ఆహ్వానం పలికారు. ఇక్కడ పోటీ చేసే అవినాష్ ఒకటే చెప్తా ఉన్నా, నిన్ను మేము 50,000 నుంచి 70,000 ఓట్లతో నిన్ను ఓడిస్తా ఉన్నావు. నువ్వు జన సైనికులు కొందామన్నా, కాపుల్ని కొందామన్నా, నీ దుర్మార్గ ఆలోచనకి మేము చెక్కు పెడతాం. గద్దె రామ్మోహన్ రావు గారు సౌమ్యుడు. గద్దె రామ్మోహన్ రావు గారు ఏమి చేయలేడు అనుకున్నారు? గద్దె రామ్మోహన్ రావు గారు వెనక లక్షలాది మంది జన సైనికులు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన గెలుపు ఖాయం. గెలుపు ఒకటే కాదు, మాకు కావాల్సింది మెజార్టీ కావాలి. మెజార్టీ 70,000 మెజార్టీ గద్దె రామ్మోహన్ రావు గారిని గెలిపించి తూర్పు నియోజకవర్గంలో జనసేన టీడీపీ జెండా ఎగరేస్తాం. దేవినైన అవినాష్ రౌడీయాన్ని కూడా మేము అడ్డుకుంటాం. ఎందుకంటే గతంలో వాళ్ళ తండ్రి చేసిన దుర్మార్గాలు ఈ ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలేదు. ఆయన కూడా వాళ్ళ తండ్రి బాటలో నడుస్తున్నాడు. ఎందుకంటే నిస్వార్థంగా ఉన్న టీడీపీ నాయకులు కానీ, మరి దళిత సోదరులు కానీ చంపించి, మరి ఒక టీడీపీ నాయకుడు కన్ను కూడా దుర్మార్గంగా పొడిచి ఇచ్చేశాడంటే, అలాంటి దుర్మార్గులకి ఓటేస్తే మంది మళ్ళీ 88, 85లో లాగా ఇక్కడ రౌడీజం అయిపోద్ది. కాబట్టి మన మంచి వ్యక్తి అయిన అటువంటి గద్దె రామ్మోహన్ రావు గారికి మన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మిత్రులారా.
ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు ఇస్తున్న 3,000 పెన్షన్ను 6,000కు పెంచాలన్న డిమాండ్తో ఈ నెల 9న చలో అమరావతికి పిలుపునిచ్చామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణమాదిగ వెల్లడించారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ లో వికలాంగుల చర్చలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో నలుమూలల నుండి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మానవీయం కోణంలో ఆలోచించి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏపీలోని అన్ని దివ్యాంగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణమాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు ఇస్తున్న 3,000 పెన్షన్ను 6,000కు పెంచాలన్న డిమాండ్తో ఈ నెల 9న చలో అమరావతికి పిలుపునిచ్చామని అన్నారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో వికలాంగుల చర్చ నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో నలుమూలల నుండి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. పెన్షన్తో పాటు వికలాంగ నిరుద్యోగులకు రోస్టర్ పాయింట్ను 10లోపు తీసుకురావాలని కోరారు. వికలాంగులకు అంత్యోదయ కార్డు ఇవ్వాలని కోరారు. వికలాంగుల గర్జన సభలో జగన్ ప్రభుత్వానికి 21 డిమాండ్లతో కూడిన విజ్ఞప్తిని చేయనున్నట్లు ప్రకటించారు. వికలాంగుల సమస్యలను అధ్యయనం చేయడానికి వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారుల కమిటీ సమీక్ష నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం మానవీయం కోణంలో ఆలోచించి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని ప్రాచుర్యం ఎక్కువ కల్పించాల్సిందిగా కోరుతున్నాను. వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉండబడే వికలాంగుల సమాజానికి ప్రస్తుతం ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 వరకు పెంచాలనే డిమాండ్తో ఈ నెల 9న చెలో అమరావతికి పిలుపునిచ్చాం. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉండబడే గ్రౌండ్లో వికలాంగుల గర్జన నిర్వహించబోతున్నాం. ఈ వికలాంగుల గర్జనకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల నుంచి వేలాది మంది తరలి రావాలని, ప్రతి జిల్లా నుంచి వేలాది మంది తరలి రావాలని పిలుపునిస్తున్నాం. అదే సమయంలో ముఖ్యంగా పెన్షన్తో పాటు వికలాంగుల వర్గానికి సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులకు ఉపయోగపడే విధంగా రోస్టర్ పాయింట్ని, అన్ని రకాలుగా వికలాంగుల రోస్టర్ పాయింట్ని 10 లోపే తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో అన్ని రకాల వైకల్యానికి గురైన వికలాంగుల సమాజానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డు ఇచ్చి, అంత్యోదయ కార్డు పరిధిలో వచ్చే బియ్యంతో పాటు మొత్తం సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్తో పాటు ఈ నెల 9న జరగబోయే వికలాంగుల గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు 21 డిమాండ్లతో కూడిన విజ్ఞప్తి చేయబోతున్నామని ముందుగానే ఈ ప్రెస్ మీట్ ద్వారా గుర్తు చేస్తున్నాం. బ్యాంకింగ్ రంగంలో అన్ని క్యాడర్లో రిక్రూట్మెంట్ జరగాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. గాంధీనగర్లోని ధర్నా చౌక్ లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కొరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తక్షణమే బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెంపరరీ, క్యాజువల్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని కోరారు. అవుట్సోర్సింగ్ ను నిలిపివేయాలని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలని అన్నారు. జాతీయ బ్యాంకుల్లో ప్రజాధనం లూటీని అరికట్టాలన్నారు. జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని కోరారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ధర్నా జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్, ఈ రోజున బ్యాంకింగ్ సెక్టార్లో స్టాఫ్ షార్టేజ్తో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం. ఖాతాదారులు కూడా పూర్తి స్థాయిలో సర్వీసెస్ ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ ఖాళీలని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా టెంపరరీ, క్యాజువల్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు వేళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెగ్యులరైజ్ చేసే వరకు వారికి కనీస వేతనాలు కూడా పే చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఉద్యోగులు, కొత్త తరం ఉద్యోగులు 2010 తర్వాత చేరినటువంటి వాళ్ళకి గ్యారంటీడ్ పెన్షన్ లేదు. కాబట్టి నూతన పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్ కూడా ఈ పోరాటంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ రోజున నిరుద్యోగ యువతకి ఎన్నికలప్పుడు చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. కోట్లాది ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో మాత్రం ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద 4 సంవత్సరాల కాల పరిమితితో కూడినటువంటి ఉద్యోగాల నియామాలకి తెరలేపుతూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన ఎక్స్ప్లాయిటేషన్ అనమాట.
ఈ నిరుద్యోగ యువతని. నెప్పాలి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని నెప్పాలిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో 5 ఇళ్లు, ఒక పశువుల పాక దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన గోగం నాగమల్లేశ్వరి, షేక్ పైర్మా, గంప శ్రీనివాసరావు, కె తాతయ్య, పల్లపోతు శ్రీనివాసరావు తదితరులు వ్యవసాయ కూలీలు కాగా వారిలో పల్లపోతు శ్రీనివాసరావు ఇంట్లో మరో కుటుంబం నివాసం ఉంటుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నాగమల్లేశ్వరి ఇంట్లో సుమారు 2 లక్షల నగదు, చెవిదిద్దులు, గాజులు, నెక్లెస్, ఇంటి పత్రాలు, గంప శ్రీనివాసరావు ఇంట్లో డ్వాక్రా నగదు 2 లక్షలు, కుమార్తె ఆపరేషన్ సమయంలో తీసుకున్న అప్పు 1,00,000, కుమార్తెకు చెందిన 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. అవన్నీ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. వాటిని చూపుతూ ఆ 2 కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపించాయి. అలాగే గొడ్లపాకుకు చెందిన యజమాని 2 రోజుల కిందటే 5 ఎకరాల గడ్డి కొనుగోలు చేయగా అది కూడా పూర్తిగా కాలిపోయింది. తేదేపా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన కుమారుడు వెంకట్రామ్తో ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు 6,000 నగదు తక్షణ సాయంగా అందించారు. మంత్రి జోకి రమేష్ బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసి పక్కా గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొండపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ అధికారులపై ఎంపీ కేశినేని నాని ఆగ్రహం. సిఎస్ఆర్ నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించిన నాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు మా ప్రాంతంలో ఖర్చు చేయాలని సూచన. ఎన్నికలను స్వేచ్ఛగా, నిజాయితీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రవర్తన నియమావళి కీలకంగా వ్యవహరిస్తుందని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని వ్యాఖ్య. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జగనన్న కాలనీల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ప్రశంస. పార్టీ మారిన ఎమ్మెల్యే వసంత వెంట నడిచిన కొంతమంది ప్రజాప్రతినిధులు తమ పదవులకు వైసీపీకి తక్షణమే రాజీనామాలు చేయాలని వైసీపీ కొండపల్లి పట్టణ, ఇబ్రహీంపట్నం నేతల డిమాండ్. అసమర్థ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు తగవని హితబోధ. డబ్బుతో చేసే రాజకీయాలు శాశ్వతం కాదన్న విషయం వసంత తెలుసుకోవాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.